మేషరాశి వారు ఈరోజు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలన్నింటిలో కూడా విజయం కలుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈరోజు ప్రధానంగా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారు కూడా ఈరోజు విజయం సాధిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఈరోజు లాభాల దిశలో పయనిస్తాయి. ఉత్సాహంగా కొన్ని నిర్ణయాలు కూడా వ్యాపార వర్గాల వారు తీసుకుంటారు. ఉద్యోగ వర్గాల వారికి గత కొంతకాలంగా పని ఒత్తిడి ఏదైతే అధికంగా ఉందో ఈరోజు ఆ పని ఒత్తిడి నుంచి కొంతవరకు వీరు బయటపడతారు. పారిశ్రామిక వర్గాల వారికి ఈరోజు పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు, విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం లభిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈరోజు మేషరాశి మహిళలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం, సూర్య భగవానుని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు నూతన పనులు కొన్ని చేపడతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. చిన్నటి స్నేహితులు కలుసుకుని ఉల్లాసంగా ఉత్సాహంగా గడతారు. శుభకార్యాల్లో ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పదోన్నతి సూచనలు, పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఆహ్వానాలు కూడా అందుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి ఇవాళ కలిసి రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా మిథున రాశి వారిని సమస్యలు ఏదో ఒక రూపంలో వేధిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడడం కోసం కొంతవరకు వైద్యులను సంప్రదించడం కూడా ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు, ఇబ్బందులు అధికమవుతాయి. కావున ఈ విషయం పట్ల ఈ రాశి వ్యాపార వర్గాల వారు కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని ఒత్తిడులు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఈరోజు నిరుత్సాహం అధికంగా ఉంటుంది. సినీ టీవీ కళాకారుల అంచనాల్లో కూడా పొరపాట్లు జరగవచ్చు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. రాబడి కంటే కూడా వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి. సన్నిధులతోటి కూడా వీరికి కలహాలు ఈరోజు ఏర్పడతాయి. కావున జాగ్రత్త వహించాలి. ఒక సమాచారం కొంత గందరగోళాన్ని సృష్టిస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పదు. రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు కూడా అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు అంతగా అనుకూలించవు. విద్యార్థులకు కూడా అందిన అవకాశాలు సంతృప్తినియవు. మహిళలకు అనారోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి కొంత మెరుగ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.